వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా ఒక్కచోట చేర్చి ఈ వీడియోని అయితే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మన వనిత విశ్వ విజేత. సో మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్దే తొలిసారి కైవసం 47 ఏళ్ల నిరీక్షణకి తెర. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. చూడండి, మనకి ఎప్పటికీ ఫైనల్కి వచ్చినా కూడా ఆస్ట్రేలియానే ఎగరేసుకుపోయేదన్నమాట. సో రెండుసార్లు ఫైనల్లోకి వెళ్ళినప్పటికీ కూడా మనకైతే ఈ యొక్క కప్ అనేది రాలేదు. సో ఫస్ట్ టైము 47 ఏళ్ల నిరీక్షణకి తెరగా ఫస్ట్ టైం మన ఇండియా ఉమెన్స్ కప్ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిందనమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు వెరీ ఇంపార్టెంట్ బిట్స్ రెండు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ షెఫాలి వర్మ. సో తిను యాక్చువల్గా ఇంజూర్డ్ అయినటువంటి ఇప్పుడు ఇక్కడ వీల్ చైర్లో వచ్చింది కదా, ఈ అమ్మాయి ప్లేస్లో వచ్చిందనమాట. సో ఈ మొత్తం ఆ టోర్నీ ఆసంతం ఈ అమ్మాయి బాగానే ఆడింది, చాలా బాగా ఆడింది. అండ్ కాకపోతే లాస్ట్లో ఇంజూర్డ్ అవ్వడం వల్ల ఈ యొక్క షెఫాలి వర్మను అయితే తీసుకోవడం జరిగింది. అండ్ సెమీస్లో కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా ఫైనల్లో ఆల్రౌండర్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చేసి ఈ యొక్క షెఫాలి వర్మ మన యొక్క గెలుపుకైతే బాటలు వేయడం అయితే జరిగిందండి. సో ఈమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు షెఫాలి వర్మ గారికి. అండ్ అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అనేది దీప్తి శర్మకి ఇచ్చారనమాట. సో ఇక్కడ రన్నరప్ తీసుకున్నట్లయితే దక్షిణాఫ్రికా, విజేత తీసుకున్నట్లయితే భారత్. సో ఇట్లాంటి 4 బిట్స్ ఇక్కడ కవర్ అవుతాయండి. సో ఎనీవేస్ విజేత అనేది అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ ఈ 2 బిట్స్ కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కానీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అండ్ రన్నర్ అప్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్స్ అని గుర్తుపెట్టుకొని ఇంకా అప్డేట్ చేసుకున్నట్లయితే న్యూస్లోకి వెళ్తే ఎన్ని విజయాలు సాధించని, ఎన్ని ఘనతలైనా అందుకొని, ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణమే, అది దక్కితే అంతులేని ఆనందమే. ఆట ఏదైనా ప్రపంచ కప్ అంటే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాట్ బంతి పట్టిన ప్రతి అమ్మాయి దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ప్రతిసారి నిరాశే. 2005లో మిథాలీ సేన ఫైనల్ చేరింది, ట్రోఫీకి దగ్గరగా కూడా వెళ్ళనివ్వలేదు ఆస్ట్రేలియా. 2017లో మళ్ళీ మిథాలీ సారథ్యంలోని జట్టు ప్రయత్నించింది, అప్పుడు కప్పు చిక్కినట్లే చిక్కి చేజారింది. మూడోసారైనా ముచ్చట తీరుతుందా, ఈ జట్టైన ఆఖరి అడ్డంకిని అధిగమిస్తుందా అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఆదివారం భారతీయులంతా తమ వెంటే నిలవగా మునుపెన్నడూ లేనన్ని ఆశను అంచనాల మధ్య నడుమ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో అడుగు పెట్టింది భారత బృందం. టాస్ చేజారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన తొలి వికెట్కు శతక భాగస్వామ్యం. 27 ఓవర్లకు స్కోరు 122/1. ఆ ఊపు చూస్తే 350 కొట్టైపోతున్నాం, అలా ఒక్కొక్క మ్యాచ్ గెలిచబోతున్నాం అని ధీమా. కానీ చివరికి చూస్తే లక్ష్యం 299 పరుగులే. ఇదే వేదికలో సెమీఫైనల్లో మనం జట్టు ఛేదించిన స్కోరు కంటే ఇది 40 తక్కువే. మరి ఈ స్కోరుని కాపాడుకోగలరా అన్న అనుమానం కెప్టెన్ ముందుని నడిపించగా సఫారీ జట్టు 39 ఓవర్లకు 207/5తో నిలిచిన సమయాన లోలోన గుబులు. కానీ సెమీస్లో ఆస్ట్రేలియా సాధించిన విజయం గాలివాటం కాదని చాటుతూ తమది సిసలైన ఛాంపియన్ జట్టని రుజువు చేస్తూ హర్మన్ప్రీత్ సింగ్గా ఒక్కసారిగా జూలు విదిల్చింది. 11 మంది ప్రాణం పెట్టి ఆడగా జట్టంతా చేయి కలిపి సమిష్టిగా కదలగా కలల కప్పును ఒడిసి పట్టింది. ఆఖరి పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది ఇండియా. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే CMS-03 సక్సెస్. నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 M5 C-25 క్రయోజెనిక్ రీజనరేషన్ పరీక్ష సఫలం. ఇస్రో చైర్మన్ నారాయణన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఈ యొక్క ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోండి, CMS-03. అండ్ ఇది ఇండియన్ నేవీకి సేవలు అందించబోతున్నటువంటి సమాచార ఉపగ్రహం. అండ్ దాన్ని తీసుకెళ్తున్న రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆ రాకెట్ పేరు వచ్చేసి LVM-3 M5. దీన్నే బాహుబలి రాకెట్ అంటారు, ఎందుకంటే ఇది 4400 కిలోలు ఉన్నటువంటి ఈ యొక్క శాటిలైట్ మోసుకెళ్తుంది, అందుకే దీన్ని బాహుబలి రాకెట్ అంటారు ఈ రాకెట్ని. అండ్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్. సో ఈ 3 బిట్లు కంపల్సరీగా గుర్తుపెట్టుకుని నింగిలోకి దూసుకెళ్తున్న LVM-3 M5 వాహక నౌక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్లో. అండ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన CMS-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్గా పేరొందినటువంటి LVM-3 M5 వాహక నౌక ద్వారా ఇది నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు ఇది నింగిలోకి బయలుదేరింది. 16 నిమిషాల 29 సెకండ్ల పాటు పయనించి 5.542 గంటలకు ఉపగ్రహాన్ని జియో సింక్రస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది ఇస్రో నుంచి 103వ ప్రయోగం. ఈ శాటిలైట్ 15 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలను అందించనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగాన్ని విజయవంతం చేశారు అని చెప్పారు. 2013లో ప్రయోగించిన GSAT-7 ఉపగ్రహ స్థానంలో ఇది సేవలు అందిస్తుందని చెప్పారనమాట. సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన ఇమేజ్లో చూసుకున్నట్లయితే వాహన నౌక నమూనాతో ఇస్రో చైర్మన్ నారాయణన్, ఇక్కడ చూడండి నమూనా ఉంది కదా, వాహన నౌక నమూనా అండ్ ఇక్కడ చైర్మన్ గారు వివిధ విభాగాల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు నింగిలోకి దూసుకెళ్తున్న SLV-M3M5 వాహక నౌక అంటే రాకెట్. సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మార్చిలోగా వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 7 ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. LV-M3 ద్వారా వాణిజ్య సంస్థకు చెందిన సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. ఆ తర్వాత 3 PSLV ప్రయోగాలు ఉంటాయన్నారు. ప్రైవేట్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న PSLV-N1 రాకెట్ను మార్చిలోగా ప్రయోగిస్తామన్నారు. యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న గగన్యాన్ ప్రాజెక్టు కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా చేపట్టే 3 మానవ రహిత మిషన్లలో మొదటిది వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోగా ఉంటుందని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 50 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుందని చెప్పారండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఛాంపియన్ పేజ్లో చూడండి, వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత కెప్టెన్లు. సో ఇప్పుడు 3 అండి. ఈ యొక్క విజయంతో మనం 3 అనమాట. 1983లో కపిల్ దేవ్ గారు, 2011 MS ధోని గారు అండ్ 2025 హర్మన్ ప్రీత్ కౌర్ గారు. సో ముగ్గురు మనకు భారతదేశానికి వన్డే వరల్డ్ కప్లను అందించారు. సో ఈ 2 మెన్స్ వరల్డ్ కప్, ఇది వచ్చేసి ఉమెన్స్ వరల్డ్ కప్. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన 4వ జట్టు భారత్. ఆస్ట్రేలియా అత్యధికంగా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు గెలవగా న్యూజిలాండ్ ఒకసారి గెలిచింది. సో మనది ఫస్ట్ అంటే 4వది అనమాట. సో ఇది గొప్ప అనుభూతి. మా ఎత్తుపల్లాలో మద్దతుగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటాం. ఫైనల్లో షెఫాలీతో ఒక్క ఓవరైనా వేయించాలనుకున్నా, కానీ దాన్ని 10 ఓవర్లు వేస్తానని షెఫాలీ నాతో అంది. జట్టు కోసం నిలబడ్డ ఆమెకు సెల్యూట్ అని చెప్పేసి హర్మన్ ప్రీత్ సింగ్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇదండి. సో దీంట్లో మనకు 2 ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి ఖచ్చితంగా నేర్చుకోండి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా దీప్తి శర్మ, రైట్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా దీప్తి శర్మ అండ్ అదేవిధంగా షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా షెఫాలీ వర్మ. సో ఇదండి, ఈ 2 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వచ్చింది, గెలిపించింది. వారం ముందు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచ కప్ వీక్షకురాలు. టీవీలో భారత జట్టు ఆట చూస్తుంది, కానీ ఉన్నట్టుండి అంతా మారిపోయింది. ఆమె టీవీ లోపలికి వెళ్ళిపోయింది. భారత జట్టులో సభ్యురాలై ప్రపంచ కప్లో ఆడేసింది. ఆడడం మామూలుగా కాదు, ప్రతిష్టాత్మక ఫైనల్లో ఆమెనే టాప్ స్కోరర్. మొదట భారత జట్టు దాదాపు 300 స్కోర్ చేసిందంటే తన చెలవే. దక్షిణాఫ్రికా వైపు మగ్గుతున్న మ్యాచ్ను కీలక వికెట్లతో మలుపు తిప్పింది ఆమె. తొలి ప్రపంచ కప్ విజయంతో ఇప్పుడు హర్మన్ ప్రీత్ సింగ్ గాల్లో తేలిపోతుందంటే షెఫాలీ వర్మనే కారణం. సో ఈమె అండి. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇప్పుడు ఈమెకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో భలా దీప్తి, ఈ దీప్తి శర్మ గురించి కూడా ఒక లైన్ చూడండి. ఫైనల్లో షెఫాలీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది, కానీ ఆమె అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ గాడి తప్పింది. సెమీస్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన జెమిమా అర్పన్ విఫలమయ్యారు. అయినా స్కోర్ 300కు చేరుతుందంటే కారణం దీప్తి శర్మ. విలువైన అర్ధశతకంతో ఆమె మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లింది. టోర్నీలో ఇలాగే కొన్ని మ్యాచ్ల్లోనూ దీప్తి విలువైన ఇన్నింగ్స్ ఆడింది. మొత్తంగా 9 మ్యాచ్ల్లో 215 పరుగులు చేసింది. ఇక బంతితో అయితే ఫైనల్లో దీప్తి గొప్ప ప్రదర్శన చేసింది. ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. సో ఇదండి. సో ఈ విధంగా ఆల్రౌండర్గా ఇద్దరు కూడా చాలా మంచిగా ఆడి ఈ యొక్క విజయ తీరాలకు చేర్చడం అయితే జరిగిందండి. సో ఈ బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఒక ఆర్టికల్ అండి, ఇది మన తెలుగు అమ్మాయి గురించి వచ్చింది కాబట్టి యాడ్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈమె ఏంటంటే క్రీజ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి పరుగుల కట్టడికి ఒక అద్భుతమైనటువంటి స్పిన్ బౌలింగ్, తన బౌలింగ్ యొక్క మెలకులతో వాళ్ళకి స్కోర్ అనేది రాకుండా చేయడంలో ఒక దిట్ట అని చెప్పొచ్చండి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి నల్లపు రెడ్డి శ్రీచరణి, కడప జిల్లాకు చెందినటువంటి అమ్మాయి. సో తెలుగు అమ్మాయి అని చెప్పేసి ఆర్టికల్ యాడ్ చేశాను. నల్లపు రెడ్డి శ్రీచరణి గుర్తుపెట్టుకోండి. భారత జట్టుకు ఆడటం ఏ ప్లేయర్కైనా పెద్ద కళ. అలాంటిది ప్రపంచ బరిలో దిగే అవకాశం వస్తే అందులోనూ ఆరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే ఆ అదృష్టం తెలుగు అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని 2 చేతులు అందుకున్న ఈ స్పిన్నర్ భారత కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. సరే, మనకు కొన్నిసార్లు ఏంటంటే ఫోర్ గ్రౌండ్లో కనిపించకపోయినప్పటికీ కూడా
వీళ్ళు వేసే అంటే ఇట్లాంటి స్పిన్నర్స్ వేసే బౌల్స్ వల్ల ఏమవుతుందంటే పరుగుల వరద రాక బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. అలా కూడా మనకు అవతలి జట్టుకు చాలా ఏమంటారు పాజిటివ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు ఆటలో చాలా కీలకం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డోమ్స్డే క్షిపణితో రష్యా సరికొత్త అణుజలాంతర్గామి. అణుశక్తితో నడిచే పొసైడన్ డ్రోన్తో కూడిన కొత్త అణుజలాంతర్గామిని రష్యా ప్రారంభించింది. డోమ్స్డే క్షిపణిగా కూడా ముద్రపడిన ఈ డ్రోను సాగరంలో సుదూర ప్రాంతాలు చేరి తీవ్ర వినాశనం సృష్టించగలదు. ఖబరోవ్స్క్ అనే ఈ జలాంతర్గామిని రష్యా రక్షణ మంత్రి ఆండ్రై బెలెవ్సోన్ ప్రారంభించారు. సేవ్మోష్ నౌకా నిర్మాణ కేంద్రం ఇందుకు వేదికైంది. నీటి అడుగున సంచరించే ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థలను ఈ సబ్మెరీన్ మోసుకెళ్లగలదని బెలెవ్సో ఈ సందర్భంగా తెలిపారు. సో ఇది చూడండి, ఒకటి డూమ్స్డే క్షిపణి అనమాట. మొన్ననే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఒక క్రూయిజ్ అనేటువంటిది అణుశక్తితో నడిచే క్రూయిజ్కి మార్గాన్ని ఏర్పరుస్తుంది రష్యా అని చెప్పాం కదా. అలానే ఇది ఏంటంటే సబ్మెరైన్, ఇది అణుజలాంతర్గామి అంటే సబ్మెరైన్. ఇక్కడ చూసినట్లయితే అణు ఇంధనంతో నడిచే సముద్ర డ్రోన్ పొసైడన్ కూడా ఉంటుందని స్థానిక పత్రాలు పేర్కొన్నాయి. సో అణు ఇంధనంతో నడిచే డ్రోన్ అండి ఇది. సో ఒక డ్రోను, దానికి ఫ్యూయల్ ఎక్కడి నుంచి ఉంటుందంటే అణు వస్త్రాలు, అణు ఇంధనంతో, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధునిక టోర్పిడోలు జలాంతర్గాముల కన్నా వేగంగా ఇది పయనించగలని వివరించాయి. సో ఇక్కడ పొసైడన్ను జలాంతర్గామి నుంచి ప్రయోగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత వారం ప్రకటించారు. సబ్మెరైన్లోని అణు రియాక్టర్ కన్నా 100 రెట్లు చిన్నగా ఉండే రియాక్టర్తో ఇది పనిచేస్తున్నారు. దీన్ని డూమ్స్డే క్షిపణిగా రక్షా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ అభివర్ణించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికాలో ఉచిత ఆహార కేంద్రాల వద్ద రద్దీ, స్నాప్ పథకంపై షట్ డౌన్ ప్రభావమే కారణం. మనం నిన్న ఆల్రెడీ చూసుకున్నాం కదండి, షట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ నిన్నటికి 31 డేస్ అని చెప్పి అప్డేట్ చూసుకున్నాం. ఇవాటికి 32 డేస్ అవుతుంది. లాస్ట్ టైం ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు 35 డేస్గా మ్యాక్సిమం ఇదే అండి ఇప్పటివరకు రికార్డు. 35 డేస్ షట్ డౌన్ అనేది జరగడం జరిగింది. ఈ షట్ డౌన్ ఏంటంటే ఈ యొక్క నిన్న కూడా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఒకసారి నిన్నటి వీడియో చూడండి. షట్ డౌన్ అంటే అసలు ఎందుకు ఏర్పరుస్తారు అదంతా కూడా నేను చెప్పాను. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆర్టికల్ గురించి చూసుకున్నట్లయితే స్నాప్ పథకంపై షట్ డౌన్ ప్రభావమే కారణం. స్నాప్ అంటే ఏంటంటే అదనపు పోషకాహార సహాయక కార్యక్రమం, SNAP. అదనపు అంటే సబ్స్టిట్యూషనల్ అంటారా, కాదు, సప్లిమెంటల్ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అండి ఇది. SNAP అంటే సప్లిమెంటల్ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనమాట, అదనపు పోషకాహార సహాయ కార్యక్రమం. సో దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ఉచిత ఆహార పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది అని చెప్పేసి చెప్తున్నారు. న్యూయార్క్, జార్జియా, కెంటకీ తదితర రాష్ట్రాల్లోని నగరాల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, పాలు, శాండ్విచ్ వంటి ఉచిత ఆహారం అందించే కేంద్రాల వద్ద తెల్లవారుజాము 4 నుంచే ప్రజలు వరుసలో నిలుస్తుండటం గమనార్హం. ఇది మొత్తం ఒకసారి చదువుకోండి. ఇంకొక ఆర్టికల్ వచ్చిందండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రతిభా పేజీలో వెల్లి వెరిసిన ఔదార్యం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భూ సంస్కరణలు ఏర్పాటు చేసి భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక వేల ఎకరాలు కబంధ ఆస్తులో ఉన్నటువంటి భూమిని విడిపించి సామాన్య రైతులకు పంచినటువంటి వైనం అన్నమాట ఇది. సో దీన్ని భూదాన ఉద్యమం అంటారు. ఈ పోచంపల్లి అనే విలేజ్లో స్టార్ట్ అయినటువంటి భూదాన ఉద్యమం ఆఖరికి ఇండియా వైడ్గా కూడా ఒక అద్భుతమైన సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పచ్చు. సో ఆ యొక్క పోచంపల్లిని కూడా నేడు భూదాన్ పోచంపల్లిగా మనమైతే చెప్పుకోవడం జరుగుతుందండి. సో అక్కడ నుంచి వినోబా భావే గారు ఈ యొక్క భూదాన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ వినోబా భావే గారు ఉన్నారు కదా. సో ఈయనకి ఆసియా నోబెల్గా చరిత్రకెక్కినటువంటి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందండి. సో దీంట్లో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇండియాలో, భారతదేశంలో మొట్టమొదట ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డును అందుకున్నది ఎవరు అంటే వినోబా భావే గారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకొని. సో ఈ యొక్క భూదానోద్యమం గురించి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారండి. పాస్ చేసి కొంచెం జూమ్ చేసి చదువుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వుల దినోత్సవం. సో ఈరోజు November 3 కదండి. సో November 3 ఏంటంటే అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వుల దినోత్సవం అండి. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ ఉంది, చిన్నగా చదువుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను కవర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ద ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ థీమ్ ఈజ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ నేచర్ ఫర్ ఎ సస్టైనబుల్ ప్లానెట్. సో ఈ యొక్క థీమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. బయోస్పియర్ రిజర్వ్స్ డే 2025 November 3 యొక్క థీమ్ ఏమిటంటే
కనెక్టింగ్ పీపుల్ అండ్ నేచర్ ఫర్ ఎ సస్టైనబుల్ ప్లానెట్. ఇక నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ద డే చూసుకున్నట్లయితే ఇరోడ్ అండి. ఎరోడ్ అంటే ఎరోజన్ అంటారు కదా, ఎరోజన్ అంటే వెళ్ళిపోవడం, తగ్గిపోవడం, నశించడం, త్రుప్పు పట్టడం ఇలా. సో ఎరోడ్ అయిపోయింది అంటారు కదా. ద వర్బ్ ఎరోడ్ ఈజ్ అ వర్బ్ దట్ మీన్స్ టు గ్రాడ్యువల్లీ వేర్ అవే. గ్రాడ్యువల్లీ వేర్ అవే అంటే క్రమక్రమంగా తరిగిపోవడం అంట. ఆర్ డెస్ట్రాయ్ సంథింగ్, మెల్లమెల్లగా నశించిపోవడం. యూజువల్లీ బై నేచురల్ ఫోర్సెస్ ఆర్ కంటిన్యూస్ యాక్షన్. బై నేచురల్ ఫోర్సెస్, ఒక సహజ సిద్ధమైన బలాల వల్ల కానీ కంటిన్యూస్ యాక్షన్స్ వల్ల కానీ ఎరోడ్ అవ్వడం అంటారు. మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క నదీ జలాల కోతకు గురవుతాయి కదా అండి. నదీ జలాల కోతకి గురయ్యాయి అని చెప్పి ఆ బీచ్లు, ఇసుక తిన్నెలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఏదైనా ఏమంటారు, ఒక పర్వత ప్రాంతంలో కానీ కొన్ని రాళ్ళు కానీ క్రమక్రమంగా ఎరోడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ సందర్భంలో మనం ఈ యొక్క ఎరోడ్ అనే వర్డ్ని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారండి. ఒక 30 క్వశ్చన్స్ ఇచ్చారు ఈ పర్యావరణ అంశాల మీద. ఇది దేని మీద అంటే BS4 మీద అండి, BS6 మీద. సో BS6 అంటే భారత్ స్టేజ్ 6 అని చెప్పేసి ఇది 4. సో 4 తర్వాత 5 లేదండి, డైరెక్ట్ 6 ఇచ్చారు. సో ఏంటంటే ఒక పర్యావరణ పరంగా కాలుష్యాన్ని ఎంత సాధ్యమైతే అంతవరకు తక్కువ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రమాణాలను అయితే నెలకొల్పడం జరిగింది. సో అందుకే చూడండి, గాలి నాణ్యతను పెంచే భారత ప్రమాణాలు. సో ఎన్విరాన్మెంటల్ టాపిక్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు పాస్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల రైలు వచ్చింది. సో దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానని, కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా స్పెట్స్ ఉన్న వాళ్ళకి 2 డయాప్టర్స్ వరకు, 4 డయాప్టర్స్ వరకు కూడా కొన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. కొన్ని పోస్టులకి అలా కండిషన్ ఏం లేదు. స్పెట్స్ ఉన్నా స్పెట్స్ లేకున్నా కూడా 6/9 ఆర్ 6/12 అలా విధంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అది కూడా నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఈ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ యొక్క జాబ్స్ గురించి అయితే ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇంకా నెక్స్ట్ కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి. కరెంట్ అఫైర్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 62 ఏజ్ అండి. ఇది తెలంగాణ రాష్ట్ర మంత్రిగా 2025 అక్టోబర్ 31 ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించాడు. ఓకే అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది కానీ సో అక్కడ మైనారిటీ ఓట్లే చాలా ఉన్నాయి. సో వాటిని ఆకర్షించుకునేందుకే ఇలా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు యొక్క చేయడం అయితే జరుగుతుందండి. కాకపోతే మనకు ఎప్పటి నుంచో కూడా అతనికి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో కొన్ని కారణాల వల్ల డిలే అయింది. సో ఇప్పుడు ఇస్తున్నామని చెప్పేసి కూడా అధికార పక్షం చెప్పడం అయితే జరిగిందని. 1963 ఫిబ్రవరి 8 హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్ అబిడ్స్లోని ఆల్ సైన్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, నిజాం కళాశాలలో డిగ్రీని అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తొలి 3 టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించారు. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్ కీపర్ మాన్యుయల్ ఫ్రెడరిక్ 2025 అక్టోబర్ 31న బెంగళూరులో కన్నుమూశారు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించినటువంటి భారత జట్టులో ఫ్రెడరిక్ సభ్యుడు. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒబిచ్యురీస్ అని ఉంటుంది కదా, మరణాలు, దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మాన్యుయల్ ఫ్రెడరిక్ భారత పురుషుల హాకీ జట్టు మాజీ గోల్ కీపర్ మరణించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తూర్పు నావికాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా 2025 అక్టోబర్ 31న నియమితులయ్యారు. కమాండ్ ముఖ్య కార్యాలయం INS సర్కార్స్లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ENC చీఫ్గా పనిచేసిన వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది. సంజయ్ బల్లా 1989 జనవరి 1న భారత నౌకాదళంలోకి చేరారు. గుర్తుపెట్టుకుని దేశ రక్షణ దళాల కోసం మానవరహిత విమానాలను దేశీయంగా తయారు చేసేందుకు అమెరికా సంస్థ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఇంక్తో మౌలిక రంగ దిగ్గజం L&T వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద ఇరు కంపెనీలు కలిసి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ను భారత్లో తయారు చేయనున్నాయి. సో అదండి. ఇంకా కొన్ని చిన్న మూడో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసేద్దాం. థాయిలాండ్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? అనుతిన్ చాన్విరకుల్. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద బ్యాటరీ వ్యర్థాలు, వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజం రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇంత మొత్తంతో ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. 1500 కోట్లండి. అండ్ UK నూతన ఉప ప్రధానిగా ఇటీవల ఎవరు నియామకమయ్యారు? డేవిడ్ లామీ. సో UK మినిస్టర్ ఎవరండి? కీర్ స్టార్మర్ కదా. ఇప్పటి వరకు దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి నీతి ఆయోగ్ తాజాగా ఓ రోడ్ మ్యాప్ను రూపొందించింది. సో పప్పు ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలంటే ఇప్పుడున్న దిగుబడి, ఫర్ ఎగ్జాంపుల్
1 లక్ష మిలియన్ టన్నులు అనుకుంటే 2047 వరకు ఆ యొక్క దిగుబడి 2 లక్షల మిలియన్ టన్నులు అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. జస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ చెప్పాను, నెంబర్ ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. అండ్ 2030 నాటికి పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించాలని కూడా నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. సో 2047 వరకేమో డబుల్ దిగుబడి ఉండాలి, కానీ 2030 వాటికి మన స్వావలంబన సాధించాలి. అంటే మన దిగుమతుల మీద ఆధారపడద్దు. అంటే మనకి ఎంతైతే పప్పు ధాన్యాలు కావాలో అది మన దేశంలోనే పండించుకొని వాడుకోవాలి. దాన్నే మనం స్వయం సమృద్ధి సాధించడం అంటారు, సెల్ఫ్ రెసిలియన్స్ అంటారు. దానికి టార్గెట్ వచ్చేసి 2030. అండ్ డబుల్ ఏమంటారు దిగుబడికి ఏమో 2047 ప్రొడక్షన్ అంటారు కదా, డబుల్ ద ప్రొడక్షన్ 2047. సో దిస్ ఈజ్ ద టార్గెట్. సో అంతే అండి, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఉద్యోగ సమాచారాన్ని పొందండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ అప్డేట్స్ని పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.